హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఈరోజు వీటన్నింటినీ రిపోర్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే బయటకు తీసుకొచ్చి పెట్టాను. మనకి ఇండోర్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇంట్లో, ఎందుకంటే అవి చాలా డెకరేషన్గా పనిచేస్తాయి అండ్ అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా పనిచేస్తాయి. అండ్ మనకి ఆ ఇంట్లో ప్లాంట్స్ని కూడా చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఎలాగో అయితే మనం పార్క్కి వెళ్ళి చెట్లను చూస్తూ ఉంటే అట్లా ఒకటేసారి మన మూడ్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇంట్లో కూడా అలా ప్లాంట్స్ ఉంటే మనకి ఆటోమేటిక్గా మంచి ఫీల్ వచ్చేటట్టుగా చేస్తాయి. అండ్ నాకైతే ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, వింటర్లో అయితే మాకు ఇక్కడ అసలు బయట ఒక చెట్టుకు కూడా ఆకులు ఉండవు, అసలు గ్రీనరీ ఉండదు. అప్పుడైతే నాకు ఇంకా ఇంట్లో ఉన్న ఈ ప్లాంట్స్ని చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు నేను ఇవన్నిటిని రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ ఇలా పెద్దగా అయిపోయినాయి, వాటికి పాట్ చిన్నగా అయిపోయింది. సో దీన్ని కొత్త పాట్లో పెడదామని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా కొన్ని వాటికి వాటర్ వల్ల పైన ఫ్లోరైడ్ పేరుకుంటుంది, అందుకు కూడా రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే వీటన్నింటినీ ఇంకా నేను ఇప్పుడు డ్రై లీవ్స్ అంతా తీసేసి మంచిగా తుడుస్తాను కూడా. ఇంట్లో కూడా 2 వీక్స్కి ఒకసారి అట్లా డస్టింగ్ మొత్తం చేస్తాను, ఎందుకంటే మనకి పైన కొంచెం డస్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇంట్లో. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మనకి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్లా పనిచేస్తాయి. అంటే మనకి చాలా వస్తువుల వల్ల చాలా రకాలుగా మన ఇంట్లో చాలా రకాల గ్యాసెస్, టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. మనం కెమికల్స్ వాడతాం కదా క్లీనింగ్ కోసము. సో వాటి నుంచి ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి మన కోసము. అండ్ అలాగే కొన్ని ప్లాంట్స్ ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి నైట్ పూట. అండ్ చాలా రకాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి హౌస్ ప్లాంట్స్ వల్ల. బేసిక్గా మనకి హౌస్ ప్లాంట్స్ మనము ఒక దగ్గర ఒక ప్లాంట్ పెట్టగానే ఆ స్పేస్ చూడగానే మనకి చాలా ప్లెజెంట్ ఫీలింగ్, చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. సో నేనైతే చాలా ఎంకరేజ్ చేస్తాను మీ అందరినీ. చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ అనగానే చాలా కష్టం అనుకుంటారు వాటిని మెయింటైన్ చేయడము, కానీ అంత కష్టం ఏమి ఉండదు. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ మనం 1 వీక్ ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా కానీ మనం చాలా రోజులు వాటరింగ్ చేయకుండా ఉండొద్దు, అలాగని ఎక్కువ వాటరింగ్ కూడా చేయవద్దు. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ కేర్తోని అంటే కొన్ని ఎక్కువసార్లు వాటర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా ప్లాంట్ పాడైపోతుంది. సో మనం ప్లాంట్కి తగ్గట్టుగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ వాటికి తగ్గట్టుగా లైట్ వచ్చేటట్టు పెట్టేస్తే సరిపోతుంది. సో అన్ని ప్లాంట్స్కి మనము వాటికి తగ్గట్టుగా వాటర్ వేస్తూ అండ్ వాటికి తగ్గట్టుగా లైట్ వచ్చేటట్టు పెడితే చాలా ప్లాంట్స్ బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను వీటన్నింటినీ రిపోర్ట్ చేస్తాను. అండ్ రిపోర్ట్ చేసేసి మీకు ఒక్కొక్క ప్లాంట్ నా దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఇది వచ్చేసి పీస్ లిల్లీ ప్లాంట్. దీనికి ఫ్లవర్స్ వస్తాయి, మోస్ట్లీ స్ప్రింగ్లో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది మాత్రము కేరింగ్ చాలా ఈజీ. దీన్ని అయితే నేను ఫస్ట్ రిపోర్ట్ చేద్దామని సో ఇది పైన సాయిల్ పైన ఫ్లోరైడ్ కొంచెం పేరుకున్నట్టుగా అయింది. అండ్ అలాగే పాట్ కూడా కొద్దిగా చిన్నగా అయిపోతుంది చెట్టు పెరగడం వల్ల, అందుకు రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీంట్లోకి రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను వైట్ కలర్ తీసుకున్నాను, చాలా బాగా కనిపిస్తుంది అని. ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, ట్రాష్ క్యాన్ యాక్చువల్లీ, కానీ చూడ్డానికి చాలా బాగుంది, అంటే పాట్లా పనిచేస్తుంది అని తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను దీన్ని రిపోర్ట్ చేసేస్తాను. రిపోర్ట్ చేయడానికన్నా ముందు డ్రై లీవ్స్, బ్రౌన్ లీవ్స్ అవన్నీ కట్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా కానీ ప్లాంట్కి ఉన్న డ్రై లీవ్స్ అవన్నీ ఫ్రీక్వెంట్గా కట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ప్లాంట్ ఇంకా హెల్తీగా ఉంటుంది. అండ్ చాలామందికి ఇండోర్ ప్లాంట్స్తోని మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే లీవ్స్ అన్నీ కార్నర్స్లో డార్క్ అయిపోతాయి. అది ఎందుకంటే మనము అన్ఈవెన్గా వాటర్ చేయడం వల్ల, కొన్ని రోజులు వాటర్ చేయడం మర్చిపోవడము, మళ్ళీ తర్వాత ఓవర్ వాటర్ చేయడం వల్ల అలా అవుతుంది. అవి కూడా మనము ఇక్కడ డార్క్ అయిన స్పాట్ని ఇలా కట్ చేసుకుంటే కొంచెం హెల్దీ అవుతుంది ప్లాంట్.
అండ్ మనము ఇండోర్ ప్లాంట్స్ని టచ్ చేసినాక మాత్రము కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని ప్లాంట్స్ సేఫ్ ఉండవు, కొన్ని ప్లాంట్స్ పాయిజనస్ ఉంటాయి ప్లాంట్స్. ఇక్కడైతే నేను కొన్ని డ్రై లీవ్స్ ఉన్నాయి, అవి కట్ చేసేస్తున్నాను. పీస్ లిల్లీ వచ్చేసి ఫ్లోర్ ప్లాంట్, మనకి ఫ్లోర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇది చాలా తక్కువ మెయింటెనెన్స్. వాటర్ దానికి తక్కువ అయిపోయినప్పుడు కూడా వెంటనే అది కొంచెం వాలిపోయినట్టు అనిపిస్తుంది. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది ప్లాంట్కి వాటర్ వేయాలి అని అప్పుడైతే. ఇది అయితే కొంచెం లీవ్స్ ఇలా పడిపోయినట్టుగా ఉంది. వాటర్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు రీప్లాంట్ చేస్తా కదా, సో వాటర్ వేస్తే తీయడానికి కష్టం అవుతుందని వాటర్ చేయలేదు. సో అందుకే కొంచెం ఇలా పడిపోయినట్టుగా ఉంది. ఇప్పుడైతే నేను లీవ్స్ని తుడుచుకుంటున్నాను. సో మనకి డస్ట్ పడి ఉంటుంది. అండ్ అలా లిల్లీకి అయితే వైట్గా పౌడర్ లాంటిది పడుతుంది ఫ్లవర్ నుంచి. సో ఇది ఆఫ్టర్ రిపోర్టింగ్ అన్నమాట. యాక్చువల్గా పీస్ లిల్లీ అంటే ట్రూ లిలీస్ కాదు, అంటే లిలీకి సంబంధించింది కాదు. ఇది వచ్చేసి మెయిన్గా లో లైట్ స్పేసెస్కి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఓన్లీ 1 వీక్ ఒకసారి వాటర్ చేస్తూ అండ్ మేబీ సమ్మర్లో వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. చాలా చాలా ఈజీ టు కేర్. దీనికోసం నేను ఇది వాడుతున్నాను. సో దీంట్లో అయితే ఫస్ట్ సాయిల్ నింపేస్తాను. బిగినర్స్కి ఇది చాలా ఈజీ ప్లాంట్. దీనికి ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటే సరిపోతుంది. ఇది యాక్చువల్గా ట్రాపికల్ ప్లాంట్ కాబట్టి కొంచెం హ్యూమిడిటీ ఉండాలన్నమాట. కానీ మిగతా అయితే చాలా ఈజీ కేర్. అండ్ ఇట్ ఆల్సో రిమూవ్స్ ఫార్మాల్డిహైడ్ ఫ్రమ్ ద ఎయిర్. సో చాలా మంచి ప్లాంట్ అన్నమాట. అండ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. దీనికి సాయిల్ డ్యాంప్ టు డ్రై ఉంచాలన్నమాట. ఈ ప్లాంట్ అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను యాక్చువల్గా నార్మల్ సైజ్ ప్లాంట్ తీసుకొస్తే ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాంట్ లాగా అయిపోయిందన్నమాట. సో అందుకే పెద్ద పాట్లోకి రీపాట్ చేశాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లాంట్. చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇది ఎంత పెద్దగా అయినా కానీ పెరగవచ్చు మోస్ట్లీ. అండ్ ఇదైతే చాలా హైలీ రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. అండ్ దీనికోసం అయితే సాయిల్ మాయిశ్చర్గానే ఉండాలన్నమాట. అండ్ 1 to 2 times వాటర్ ఇస్తే సరిపోతుంది. బట్ ఓవర్ వాటర్ మాత్రం చేయొద్దు. ఇది ఇక్కడ యూఎస్ఏలో స్టోర్స్లో మాత్రము మనీ ప్లాంట్ ఆర్ మనీ ట్రీ అని ఉంటుంది.
అండ్ ఇది అయితే మెయిన్గా అలా స్టెమ్స్ అన్నీ కలిసి ఉండడం స్పెషాలిటీ. కలంకస్ వచ్చేసి పాపులర్ ఫ్లవరింగ్ సక్యులెంట్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి కూడా చాలా ఈజీ టు గ్రో. అవి ఫ్లవర్స్ వచ్చాక కూడా చాలా రోజుల వరకు అలానే ఉంటాయి. అండ్ ఆ ఫ్లవర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా. అండ్ దీనికైతే వచ్చేసి బ్రైట్ లైట్ ఉండాలన్నమాట. అండ్ డ్రైనేజ్ కూడా బాగుండాలి సాయిల్కి. అండ్ అలాగే దీనికి 10 డేస్లో ఒకసారి ఆర్ 2 వీక్స్లో ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లాంట్, అందరికీ తెలిసిందే అలోవెరా. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం ఇంట్లో ఉంటే బ్యూటీకి కోసం కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం సన్నీ స్పాట్లోనే ఉండాలన్నమాట. అండ్ వాటర్ కూడా 10 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఆఫ్ మోస్ట్ పాపులర్ ప్లాంట్ అంటే స్నేక్ ప్లాంట్. దాన్ని అలాగే మదర్ ఇన్ లా టంగ్ అని కూడా అంటారు. ఇది మోస్ట్లీ నైట్ పూట కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా పనిచేస్తుంది. చాలామంది దీన్ని బెడ్రూమ్స్లో పెట్టుకుంటారు, ఎందుకంటే నైట్ పూట కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అని, కార్బన్ డైఆక్సైడ్ తీసేసి. అండ్ దీనికైతే చాలా లెస్ కేర్ ఇచ్చినా సరిపోతుంది. దీనికి మనం వాటర్ సాయిల్ ఫుల్గా డ్రై అయిన తర్వాతనే ఇవ్వాలి. అండ్ దీనికి బ్రైట్ లైట్ ఉండాలన్నమాట, కానీ ఇట్ కెన్ ఆల్సో టాలరేట్ లో లైట్ అన్నమాట. సో చాలా ఈజీ ప్లాంట్ అన్నమాట ఇది బిగినర్స్కి. ఇది క్రాటన్ ప్లాంట్ అన్నమాట. దీని లీవ్స్ కలర్డ్గా ఉంటాయి అండ్ ఆల్సో చాలా థిక్గా ఉంటాయి, ఇంకా గ్లాసీగా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దీనికైతే బ్రైట్ సన్ ఉండాలన్నమాట, బ్రైట్ లైట్ ఉండాలి. అండ్ అలాగే దీనికి వాటర్ వేసేటప్పుడు కూడా కంప్లీట్గా డ్రై అయినాకనే వాటర్ వేయాలన్నమాట. అండ్ దీనికి వచ్చేసి కొంచెం హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ ఉండాలన్నమాట. సో అందుకే అప్పుడప్పుడు లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసినా సరిపోతుంది. ఇది వచ్చేసి బ్లాక్ స్టార్ స్నేక్ ప్లాంట్ అన్నమాట. ఇది కూడా స్నేక్ ప్లాంట్ ఫ్యామిలీయే అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుంది. దీనికి వచ్చేసి వాటర్ చాలా తక్కువ అవసరము, ఓన్లీ సాయిల్ డ్రై అయినాక మాత్రమే వేయాలి. అండ్ ఇది మీడియం టు లో ఆర్ హై లైట్ ఉన్నా కానీ బాగుంటుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి నేను సేల్లో ఉన్నప్పుడు తీసుకొని ఉండే, సో అందుకే ప్లాంట్ అంత బాగాలేదు, అంటే కొంచెం కట్ అయిపోయినట్టుగా ఉన్నాయి. సో మేబీ ఇంకా కొన్ని రోజులు అయినాక అది మంచిగా అవుతుంది అన్నమాట. బట్ ఈ ప్లాంట్ అయితే చూడడానికి కూడా చాలా 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 బాగుంది. ఇది వచ్చేసి ఆర్కిడ్ ప్లాంట్. ఇది చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, అంటే కొన్ని రోజులు మనము స్టోర్ నుంచి తీసుకొచ్చినాక కొన్ని రోజుల్లో ఫ్లవరింగ్ ఆగిపోయి మొత్తం ఇంకా చెట్టు ఎండిపోయినట్టు అయ్యి పోతుంది అన్నమాట. సో అలాంటి స్టేజ్లో ఎప్పుడైతే మీకు ఫ్లవరింగ్ అవ్వట్లేదు, చెట్టు ఎండిపోతుంది అన్నప్పుడు మాత్రము మనము దీన్ని ఆర్కిడ్ ప్లాంట్ని మొత్తము పాట్ నుంచి బయటకు తీసి సాయిల్ అంతా తీసేసి దాంట్లో రూట్స్ మొత్తము పాడైపోయి ఉంటాయి. సో అందువల్లే మనకి అలా అవుతుంది.
రూట్స్ని కూడా చెక్ చేయాలి. రూట్స్ మొత్తము పాడైపోయినట్టుగా అనిపిస్తే వాటిని కట్ చేసేయాలి. సో కట్టినాక మళ్ళీ దీన్ని కొత్త సాయిల్తోని ప్లాంట్ చేయాలి. నేను కూడా అలా చేశాకనే ఫ్లవరింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే మధ్యలో కొన్ని రోజులు ఒక 6 months అలా మొత్తం ఇంకా చెట్టు ఎండిపోవడానికి వస్తుంది అన్నప్పుడు నేను ప్లాంట్ మళ్ళీ రీపాట్ చేశాను. అంటే సో రీపాట్ చేసినాక ఖచ్చితంగా మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్లాంట్ కూడా హెల్దీ అవుతుంది. ఆర్కిడ్ ప్లాంట్ ఫ్లవర్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా రకాలుగా అంటే చాలా కలర్స్లో ఉంటాయి. మా ఇంట్లో ఉన్నది మాత్రమే ఇది పింక్లో ఉన్నదన్నమాట. అండ్ యాక్చువల్గా ఆర్కిడ్ ప్లాంట్ కూడా అంటే ఓన్లీ బ్లూమింగ్ కాకుండా ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్కి పనికి వస్తుంది. అండ్ ఆర్కిడ్ ప్లాంట్స్కి వచ్చేసి చాలా లైట్ అవసరము. ఎస్పెషల్లీ వింటర్లో మాత్రం మీరు సౌత్ వెస్ట్ ఫేసింగ్లో పెడితే మాత్రం చాలా బెటర్. అండ్ దీనికి వచ్చేసి వాటర్ ఫ్రీక్వెంట్గా వేయాలి, బట్ ఓవర్ వాటర్ మాత్రం చేయొద్దు. దానివల్లనే ఓవర్ వాటర్ చేయడం వల్ల లోపల రూట్స్ అన్నీ రాట్ అయిపోతాయి అన్నమాట, అంటే పాడైపోతాయి. అండ్ దానివల్ల చెట్టు పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే చెట్టు పాడైపోతుంది అనిపించినప్పుడు మీరు మొత్తం రూట్స్ అన్ని తీసి రీపాట్ చేయాలన్నమాట. సో పోథోస్ వచ్చేసి ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ప్లాంట్ ఉంటుందన్నమాట. అండ్ ఇది అయితే చాలా ఈజీగా పెరుగుతోంది అండ్ చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనము. అండ్ దీనికైతే నేను ఎవ్రీ వీక్ ఒకసారి ఇస్తాను వాటర్. అండ్ అలాగే డ్రై లీవ్స్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటాను. అండ్ దీనైతే నేను చాలా ప్లేసెస్లో ప్రాపగేట్ చేశాను, కిచెన్లో, బాత్రూంలో, చాలా ప్లేసెస్లో ఉంటుంది. ఇది మా ఇంట్లో మాత్రము చాలా ఈజీగా పెరుగుతుంది, చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డ్రాగన్ ట్రీ అన్నమాట. అండ్ ఇది అండ్ మాస్కిన్ ప్లాంట్ మనం ఫస్ట్లో చూసింది రెండు సేమ్ ఫ్యామిలీ ప్లాంట్స్. అండ్ ఇది అయితే మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి బ్రైట్ లైట్ ఉండాలన్నమాట, బట్ లో లైట్ ఉన్నా కానీ ఇట్ కెన్ టాలరేట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనము పైన సాయిల్ కొంచెం డ్రై అయ్యాక వాటర్ వేయాలి. ఇది మనం మీడియం లైట్లో ఉంచినా కానీ 2 to 3 weeks వరకు ఒకసారి వాటర్ వేసినా సరిపోతుంది. మనము ఓవర్ వాటర్ చేస్తే మాత్రము లీవ్స్ టిప్స్ బ్రౌన్ అయిపోతాయి. సో మీకు ఓవర్ వాటర్ వేస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇంట్లో కూడా హౌస్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ పోథోస్ అయినా పెంచుకోవడానికి ట్రై చేయండి. అది అయితే ఈజీగా దొరుకుతుంది. మనం ఇండియాలో మనీ ప్లాంట్ అంటాం కదా, అది ఈజీగా దొరుకుతుంది. అండ్ అలాగే ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు సపరేట్ పాట్స్లోకి. సో మీకు వీలైనంత వరకు మీరు కూడా పెంచుకోండి, మీ బాల్కనీని డెకరేట్ చేసుకోండి. అండ్ మీ ఇల్లును కూడా ఈ హౌస్ ప్లాంట్స్తోని బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ప్లాంట్స్ అన్నింటినీ కూడా నేను 2 to 3 weeksకి ఒకసారి ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే మాకు ఇంట్లో ప్లేస్ ఆఫ్ చేంజ్లా అనిపిస్తుంది ప్లాంట్స్ ఇట్లా వేరే ప్లేసెస్లో పెడుతూ ఉంటే, అంటే ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లో పెట్టడము అలా చేయడం వల్ల. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రము వాళ్ళని మాత్రము హౌస్ ప్లాంట్స్ని టచ్ చేయనీయకుండా చూడండి. ఎందుకంటే అన్ని హౌస్ ప్లాంట్స్ సేఫ్ ఉండవు, కొన్ని పాయిజనస్ ఉంటాయి. బట్ మనకి ఎయిర్ ఫిల్టర్కి మంచి గ్రీనరీ కనిపించడానికి డెకర్ కోసము పెట్టుకుంటాం కదా ఇంట్లో. చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాటిని టచ్ చేయనీయకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో అడగండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి charming_saki. మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో కూడా అవ్వండి. వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.